ఒక మాట మాట్లాడినప్పుడు అప్పుడే మనందరం హగ్ చేసుకొని లోపలికి ఇలా కూర్చున్న ఆవాసాల్లో పైకెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు టాపిక్స్ కూడా మనం ఆడుకున్న టాపిక్స్ కూడా నాకు ఇంకా గుర్తు. సరే సమాజం ఇలాగా అన్నీ మాడుకుంటా వెళ్ళారు. టక్మని రోల్ అయ్యారు. అనగానే నేను కూడా అన్నాను. అన్నా అంటే మనల్దే ఉంది. మనల్ని ఎవడు పట్టించుకుంటాడు తమ్ముడు అన్నారు. మీ మీ పక్కనుండే ప్రసాదు, దీరుకు కూడా అంటే మనకేముంటదిలే అన్న అదే ఉంది అన్నా. తెల్లారి పొద్దునకి మొత్తం ఎక్కడ చూసినా అదే. మీకు ఏంటి మీకు అనసూయ గారికి పర్సనల్‌గా ఏదన్నా వైరం ఉందా? ఆవిడ నాకు అసలు తెలీదు. ఒకసారి మా టీవీలో ఇంటర్వ్యూ చేశారు నన్ను ఆవిడ. ఓహ్! అంతవరకు పరిచయం అసలు నాకు. తర్వాత అసలు స్క్రీన్ మీద చూడటమే ఆవిడే. మనకు అసలు అదేం లేదు అసలు. నేను జనరల్‌గా శివ ఆడపిల్లలకి చాలా దూరంగా ఉంటా. అవును. చాలా అంటే చాలా దూరంగా. నా వల్ల వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకూడదు అని. చాలా దూరంగా ఉంటాను. నా పని అయిపోయిందా షూటింగ్ దగ్గర కూడా నేను ఎవరితో కూడా, అవును. ఎందుకంటే అనవసరంగా వాళ్ళని ఎక్కడ బ్లేమ్ చేస్తారో ఏం మాట్లాడతారో తెలియదు. సో నాకు అది నా ఇంటెన్షన్ ప్రపంచం గమనించింది. ఇంకా నేను పదే పదే దాని గురించి కూడా ఏం చెప్పలేదు. చెప్పండి. నేను కూడా దాని గురించి అందుకే నేను పెద్ద రెట్టించట్లేదు. కానీ మొత్తం యూనివర్స్ అంతా రివర్స్ అయినట్టుగా భలే వచ్చి నించున్నారు మీ పక్కన. హర్ష నాకు ఇంటర్వ్యూ వేరే టాపిక్ మీద మన 'శంకర్ వరప్రసాద్‌లో' ఒక బ్యూటిఫుల్ రోల్ చేశాడు చిరంజీవి గారితో పాటు ఆయన. నారాయణ అనే క్యారెక్టర్. ఆయనొచ్చి హి ఫెల్ట్ శివాజీ అనే అతని పక్కనే నించుంటాను అని చాలా గట్టిగా నించున్నాడు. అంటే ఒక ఆర్టిస్ట్ కోసం ఇంకొక ఆర్టిస్ట్ నించున్నాడా లేకపోతే ఏంటనేది నేను అడిగాను. అలా కాదు. ఒక సమాజంలో మనందరం బాధ్యులుగా ఉన్నప్పుడు అతను చెప్పిన విధానంలో ఒక 2 మాటలు ఏమైనా తప్పున్నాయో కానీ మళ్ళీ ఇమ్మీడియట్‌గా వచ్చి వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేసుకున్నాడు. వెంటనే సారీ చెప్పాడు. హి రియలైజ్ దాన్ని ఆ మాట కోసం మాటల్ని తప్పుగా సారీ రియలైజ్ అయ్యాడు కానీ తన అన్న భావాన్ని మాత్రం ఎప్పుడు కూడా వెనక్కడుగేయలేదని చెప్పి చాలా గట్టిగా నించున్నాడు. సమాజం అంతా యూఎస్ నుంచి ఎన్ని కాల్స్ శివాజీ గారి తప్పేంటి ఇట్లా అన్నీ మాట్లాడుతున్నప్పుడు యాహ్! అన్నప్పుడు నేను పర్టిక్యులర్‌గా అనుకోకుండా అనసూయ గారు నేను కలవాల్సి వచ్చింది. ఒక సందర్భంలో ఒక మీటింగ్. వెళ్ళినప్పుడు మీరు అందరూ నించోవాలి కదా! అంటే నేను చాలా అమాయకత్వం ఉండా. నేను కూడా రఘు కూడా ఉన్నాడు ఆ రోజు. మా టీవీ రఘు కూడా. మీతో ఏమన్నా పర్సనల్‌గా మీ గురించి ఏమన్నా అన్నారా? లేకపోతే మీ ఇద్దరికి ఏమన్నా గొడవ జరిగిందా అని అనుకున్నాం మేము కూడా. లేదు పర్సనల్‌గా కాదు ఇది సమాజానికి అంటే సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి? ఎన్ని ఆడపిల్లల మీద ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయి? అనే పాయింట్ మేమేదో మాట్లాడుకున్నాం వచ్చేసాం. మీ స్టాండ్ అదే స్టాండ్ మీద ఉన్నారు కదన్నా మీరు ఇంకా. నా స్టేట్మెంట్‌కి నేను స్టాండ్ అయ్యాను. ఆ పదాలకు మాత్రమే అని చెప్పేసాను కదా! అయిపోయింది. అక్కడ అంతటితో ఇంకా ఆ తర్వాత నేను ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు, చేయదలుచుకోలేదు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ. వాళ్ళు ఆడపిల్లలు. పక్కన అందరూ వాళ్ళ గురించి బ్యాడ్‌గా కామెంట్స్ పెట్టడం అది నాకు ఇష్టం లేదు. ఇంక అందరితోనే నేను ఆ ఇష్యూ క్లోజ్ నేను మాట్లాడను అని అక్కడ ఉమెన్స్ కమిషన్ దగ్గర చెప్పేసాను. అదే ఇంతటితో ఈ టాపిక్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఉమెన్స్ కమిషన్‌కి కూడా మీరు అక్కడి దాకా వెళ్ళి ఒక నిందితుడిలాగా కూర్చోవటం అన్నప్పుడు కూడా చాలామంది ఆ వీడియోస్ బయటకు వచ్చినప్పుడు కూడా మొత్తం మీరు కామెంట్స్ చూస్తే మీకు చాలా సపోర్టివ్‌గా ఉన్న కామెంట్స్ అవన్నీ. అప్పుడు కూడా మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇది కదా రియాలిటీ అని. దాని మీద వచ్చే పర్యవసానాలు ఏంటన్నా ఉమెన్ కమిషన్ మీద? మీరు వెళ్ళారు కదా! దానికి సంబంధించి ఏముంటాయి? ఫర్దర్‌గా ఏం జరగబోతున్నాయి? ఏం లేదు. నేను వాళ్ళకి నేను దీని గురించి మాట్లాడనండి. నాకు ఇంకా నేను చెప్పాల్సిన దానికి నేను నా నోటి నుంచి వచ్చిన అన్‌పార్లమెంటరీ పదాలకి నేను అప్పుడే సారీ అని చెప్పి నేను పెట్టాను. ఆ తర్వాత మీకు కూడా అన్నాను, మేడం పొరపాటున దొర్లినాయి ఆ మాటలు అని. చాలామంది కంప్లైంట్ చేశారు ఆవిడకి. గమ్మత్తు ఏంటంటే ఆ కంప్లైంట్లో కూర్చున్న ఆడవాళ్ళే నాకు చెప్పారు ఇద్దరు. ఇదేంటి ఇంత కసి ఉంది నీ మీద? నేను ఎవరి ఆలోచనలు తగ్గట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. కానీ శివ, ఈ సమాజం స్త్రీని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంది. స్త్రీని గౌరవించిన ఏ సమాజం కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు. ఎందుకంటే నువ్వు మిడిల్ ఈస్ట్లో చాలా దేశాలు తీసుకుంటే చాలామంది ఆడవాళ్ళని ఒక
హీనాతిహీనంగా చూస్తారు. ఆ, భార్య అంటే ఒక 10 పెళ్ళిళ్ళు, 20 పెళ్ళిళ్ళు. ఆ, ఈ దేశానికి ఒక సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం మన డిఎన్ఏలో ఉండిపోయింది. అద్భుతమైన వివాహ వ్యవస్థ. కట్టు బొట్టు బట్ట తినే తిండిని ఎవరూ రిస్ట్రిక్ట్ చెయ్యరు, చేయకూడదు. చెయ్యదు కూడా. మొన్న ఒక ఇద్దరు మగపిల్లలు బట్టలు ఇప్పేసి తిరుగుతూ ఉంటే తీసుకెళ్ళి లోపలేశారు. ఏ ఒక్కడు కూడా ఇక్కడ కుర్రతనంతో సరదాగా క్రేజీగా ఉంటుందని చెప్పి తెలిసి తెలియనితనంతో ఏమన్నా ఇలా మాబులు జరిగినప్పుడు తప్పు అది కూడా తప్పేది. కరెక్ట్ అని ఎవడంటాడు, అనందని ఎవడంటాడు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను అన్న మాట ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మనమే బెటర్ కదా. కరెక్ట్ కరెక్ట్. అది ముళ్ళ చెట్టు, దాని దగ్గరే పోవటం ఎందుకు, మనమే జాగ్రత్తగా ఉంటే దూరంగా ఉంటే కొంచెం అనేది ఉద్దేశం. అంతే వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశం తప్ప రిస్ట్రిక్ట్ చేయాలని కడుపు అన్నందని ఎవడంటుకుంటారు. అనుకో. అసలు అది ఎక్కడుంది? 1970s దేశానికి ఒక మహిళ భారత ప్రధానమంత్రి అండి. అవును. ప్రజెంట్ రాష్ట్రపతి మహిళ అండి. అవును. ఈ దేశం స్త్రీని ఈ దేశంలో పూజించినంతగా ఏ దేశంలోనూ ఉండదు. మంచి చెడు అనేది ప్రతి సమాజంలో ఉంటుంది. ఆడవాళ్ళని హింసించే మగవాళ్ళు ఉంటారు, మగవాళ్ళని హింసించే ఆడవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక మగాడు వాడి భార్య వాడిని హింస పెట్టిందని సమాజంలో ఉన్న ఆడవాళ్ళంతా దుర్మార్గులు, వాళ్ళని అదే దృష్టితో చూసి, అదే ఒక స్త్రీ తన భర్త తనని ఇబ్బంది పెట్టాడని చెప్పి ఈ సమాజం అంతా అలాంటిదే అని అనుకొని పోతే ఇంకా సమాజం ఎక్కడుంది, సృష్టి ఎక్కడుంది? ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది ఆలోచించడమే మూర్ఖత్వం. కరెక్ట్ సెట్, గుడ్ స్టేట్మెంట్. ఈ దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. చిన్న పిల్లల మీద చేయేస్తే కూడా మరణ శిక్షలు ఉన్నాయి. అవును. సో అటువంటప్పుడు మగాడు అంతా ఏదో మునిగిపోతుందని ఆలోచించకూడదు. ఆడవాళ్ళు ఇక్కడ ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని ఆలోచించకూడదు. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఏదో అన్యాయం జరిగిపోతుందని ఇద్దరు ఆలోచించారు ఇంకో మగాడ అన్సర్టనిటీ ఉంటుంది తప్ప సమాజానికి జరిగే మేలే ఉండదు. నాకు మొన్న బాగా టాపిక్ ఇంకా అంతటితో, అందుకే ఆ రోజు ఆ టాపిక్ కాదు. మీరు మొన్న ప్రసాద్ ల్యాబ్లో సరదాగా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతుంటే భయపడాల్సి వస్తుంది. చుట్టూ ఎక్కడ కెమెరాలు ఉన్నాయో నువ్వు ఎంత టెన్షన్ పడుతుంది. నేను నీ ఫేస్ చూసా కదా, ఈయన నాతో మాట్లాడితే ఇంత కంగారు పడుతున్నాడని నేను అన్నాను కూడా. ఏంటన్నా మీరు నా దగ్గర కూడా ఇలా మాట్లాడుతున్నారు అనగానే, లేదు నీతో కాదు శివ, చుట్టుపక్కల సమాజం ఏంటో తెలియట్లేదు నీకు పరిస్థితి అంటున్నారు మీరు. అంటే ఎంత అదే నేను అన్నాను శివ, మనందరం ఒకళ్ళ వాదించుకుంటా ఏది చూడటం లేదు. ఇక్కడ ఒక థర్డ్ ఐ ఉంటుంది, అది కరెక్ట్ చేస్తూ పోతుంటుంది. మనం చేసే వ్యధవేషాలన్నింటినీ కూడా అది కరెక్ట్ చేస్తుంది. అది ఎవరి రూపంలో ఎలా చేస్తావు, ఎప్పుడు చేస్తావు, అది కాలం మీదనే డిపెండ్ అయి ఉంటుంది తప్ప మనం కొట్టేసుకుంటే ఏ ఉపయోగం ఉండదు. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందులో అందరూ ఉండాలి.